నేను యాక్చువల్లీ ఎందుకు వచ్చానంటే పొరపాటున మా అత్తగారు నాస్తా బోలోజీ అన్నారు. మా తబసం బయటికి వెళ్ళింది. అదే మా స్విగ్గీ దీది బయట ఉన్నారు. ఓకే, సో ఇంకా ఎవరు లేరు, నన్ను అడుగుతున్నారు. ప్రిన్స్ కూడా బాస్కెట్బాల్ క్లాస్కి వెళ్ళాడు. అడుగుతున్నారు. నేనేం చేసా, ఒక లిస్ట్ పంపించా, ఫర్మాయిష్ లిస్ట్ ఆప్షన్స్, ఏది సెట్ అయితే అది బ్రేక్ఫాస్ట్ అని. ఏది చీజ్ పరాఠా, చికెన్ పరాఠా, పోహా, పావ్ భాజీ, ఇలా ఒక లిస్ట్ పంపించాను అనమాట. అందులో మా అత్తగారు పావ్ భాజీ సెలెక్ట్ చేశారు. మళ్ళీ మంది ఏంటి మామూలుగా ఉండదు, ఆ పావ్ భాజీలో వాడే పావు కూడా మనమే సెలెక్ట్ చేయాలన్నమాట. జీరో మైదా పావు కావాలని. నేనన్నా కింద నుంచి తెప్పించకండి, ఏమి కూడా ఇది స్విగ్గీలో గానీ బ్లింకిట్ లో గానీ దొరుకుతుంది, నేను ఆర్డర్ చేస్తా అన్న. సో అలా పిల్లలు పడుకున్నాక బయటకు వచ్చా ఆర్డర్ చేద్దామని. ఇప్పుడు ఎలాగో బయటకు వచ్చాను కదా, తిందామని చెప్పి అలా తినబోయా. అది లేకపోయి ఉంటే, మీరు పావ్ భాజీ ఫైనల్ చేయకపోయి ఉంటే నేను వచ్చేదాన్ని కాదేమో. మీరు పావ్ భాజీ ఫైనల్ చేశారు కాబట్టి వచ్చా. అవును, నాకు చెప్తే నేను చేసేసేదాన్ని కదా బ్లింకిట్లో. మరి ఇది వేస్ట్ అయ్యేది కదా. మా దీని తినవదా, దీనికి అంత ప్రేమగా తీసుకొచ్చారు. అదే కదా.